హాయ్ అందరికీ నమస్తే. ఇక్కడ చూడండి, ఇప్పుడు త్రింబకేశ్వర ముగ్గురు దేవుళ్ళు కలిసి ఉండే ఒక దేవాలయం అండి ఇది. త్రింబకేశ్వరలో బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ముగ్గురు దేవుళ్ళు మన తలరాతను మార్చే ఒక దేవస్థానం, ఒక స్థలం ఇది. మీ తలరాతలు మార్చుకోవాలంటే ఇక్కడికైతే వెళ్ళండి, ఖచ్చితంగా అడిగింది ఇచ్చేస్తారు. మన తలరాతలు అయితే ఇక్కడే మార్చాలా. చూడండి, ఇక్కడైతే ఇది ధర్మస్థల, అంటే మీరు ఇక్కడ స్టే చేయాలన్నా ఇదే బిల్డింగు. మనకి మహారాష్ట్రలో వచ్చేసి చాలా ఏమరుస్తారండి. దయచేసి ఇక్కడైతే రూమ్లో అయితే వెతకడానికి వెళ్ళకండి. నేను నిలబడి ఒక ఇంటర్వ్యూ ఇచ్చే ఒక ప్లేస్లో ఇదైతే రూము 200 పడుతుంది. దయచేసి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి స్టేట్ల నుండి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెళ్ళండి, ఖచ్చితంగా బాగానే ఉంటుంది. చూడండి, అదే ఉండేది ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ధర్మస్థల అని ఎవరైతే వస్తారనుకుంటారో కొనుక్కోవాలన్నా అక్కడే ప్లేస్ ఉంటుంది. అదే బోర్డు చూస్తే ఇక్కడ గ్రీన్ బోర్డు ఉంది కదా, దానికి ఆపోజిట్ రోడ్లో దేవస్థానం అక్కడ ఉంది. అక్కడ వెళ్ళి వచ్చేసి ఇలా అయితే అక్కడ నుండి లెఫ్ట్ తిరగాలంటే అదే బిల్డింగు. ఇది దేవస్థానంలోగా నంది, ఆ తర్వాత లోగా వచ్చేసి లింగం ఉండదండి. 3 రకాలుగా ఆ స్థానాన్ని ఉద్భవిస్తారు. అంటే ఇప్పుడు చూస్తే నేను దేవస్థానంలో పూజ చేసుకొని ప్రసాదం తీసేసుకొని వెళ్తున్నాను ధర్మస్థల రూమ్లోకి. అక్కడైతే మమ్మల్ని కొత్తగా ఒక రూమ్ ఎత్తితే అది అయితే ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది అని చెప్పేసి అబద్ధమాడి పంపించేశారు. మనకి అనుగ్రహం ఏంటో మనకైతే క్యాన్సిల్ దేవస్థానం కనబడతా కదా, దానికి లెఫ్ట్ రోడ్లో మీకు ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ధర్మస్థల స్ట్రైట్ ఆరెంజ్ కలర్ అయితే వెళ్ళండి, ఖచ్చితంగా మీకు రూమ్ దొరకకపోయినా కూడా సరే అక్కడైతే హాల్లో పడుకోవచ్చు. కింద దుప్పటిస్తారు కింద వేసుకోవడానికి. ఇదేనండి ధర్మశాల మందిరం. అక్కడైతే పడుకోవచ్చు. మీరు బెడ్షీట్ తీసుకువెళ్ళండి, ఖచ్చితంగా బెడ్షీట్ కావాలా. దయచేసి మరొకండి, ఎవరైతే రావాలనిపిస్తున్నారో త్రింబకేశ్వరకి